టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడి వద్ద అన్ని శాఖల అధికారులతోటి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలోని మల్కాజ్గిరి సిఐ సత్యనారాయణ, డిసి రాజు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, డిఐ శ్రీశైలం, ఏడీఈ యాదగిరి, హార్టికల్చర్ మహేశ్వరి, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశ్రిత, గుడి కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగినప్పుడు ఈ 10 రోజులలో మనకు అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటానికి అవకాశం ఉంది కాబట్టి అందుకని ఈరోజు ఇక్కడ మీటింగ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈసీఆర్ కూడా మరి ముఖ్యంగా సలహాలు ఇస్తుంది. ఘటం ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 28, 29 జూలై 28, 29కి బోనాల ఫెస్టివల్ మరియు 29కి రంగమెట్టి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరికీ మేము కోరేది ఒకటి అంటే బోనాల జాతరని అత్యంత బ్రహ్మాండంగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ యొక్క బోనాల జాతరని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సీఏ గారు ఫస్ట్ ఇయర్ అట్లనే ఇప్పుడు డీసీ గారు 3 సార్లు ఉన్నారు. యాక్చువల్లీ ఇంకా భూమి పుట్టే ఇప్పుడు పుట్టిన వాళ్ళు చాలా మంది ఇక్కడనే ఉన్నారు. ట్రాన్స్ఫర్లు కాకుండా చాలా మంది అట్లా చాలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి పాత వాళ్ళకి సీఏ గారికి అయితే వాళ్ళు సపరేట్ మీటింగ్ పెట్టబట్టి ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఇయర్ లాగా ఇక్కడ కొంచెము బందోబస్తారు. నేను మీకు తెలిసిన బోనాల పండుగ అంటేనే మాకు రంగం ఉంటుంది, మా రంగం ఉంటుంది, ఇక్కడ రంగం ఉంటుంది, 2 రంగాలు ఉంటాయి. కాబట్టి అందరం కలిసి ప్రశాంతంగా దాంట్లో కొంచెం సహకరించుకొని ఒకసారి కూడా పెద్ద ఇబ్బందులు కూడా ఎక్కువ జరగలేదు సార్. జరగలేదు కూడా ఈసారి కూడా అట్లనే ప్రశాంతంగా చెప్పాలని సహకారం పూర్తిగా అందించాలని. అట్లాగే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం చూపించాం. స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది. స్ట్రీట్ లైటింగ్ కూడా వేయించడం జరిగింది. అట్లనే ఆల్రెడీ హార్టికల్చర్ రోడ్ కూడా చెప్పాను. మనం ఎక్కడెక్కడ కుమ్మలు ప్రతిసారి చేస్తూనే ఉంటారు. మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళే ఉన్నారు, పాత వాళ్ళే. ఎక్కడెక్కడ బోనాలు తీసుకొస్తారు వాళ్ళకి కొమ్మలు తగలకుండా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ మంచిగా డ్రిల్ చేయడం మహేశ్వరి గారు కూడా ఉన్నారు. అట్లనే వైభవంగా మనమందరం కూడా కలిసి ఊరిలో పెద్దవాళ్ళము మరి ప్రతి ఒక్కరు కూడా కలిసి జరుపుకుందాం. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులందరూ కూడా మహంకాళి బోనం అన్నది ఒక ప్రత్యేకత ఉంది. సంగతి అన్నీ తెలిసాను. నేను దాదాపు పూల సంవత్సరం చేయలేదు కాబట్టి లాస్ట్ ఇందులో ఇక్కడ యాత్ర సంబంధించిన ఏదైతే ఏర్పాట్లు చేయాలో ఇక్కడ దాదాపుగా మాకు కాబట్టి ఇంకా గత సంవత్సరం కన్నా మెరుగ్గా అన్ని పరిసరాలు కల్పిస్తామని చేయని అనే విషయాలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే ఏ రోజు ఆ రోజు చేస్తాం. శానిటేషన్ కూడా మేము ప్రతి వడ్డీకి అప్పుడు 29-30 వరకు ఈ కార్మిక సపరేట్ కేటాయిస్తాం. లాస్ట్ టైం కూడా ఏ వస్తారు కాబట్టి జ్యువెలరీ వేసుకుంటారు, లేకపోతే ఇంకా ఇష్యూస్ ఉంటాయి, పాకెట్ ఉంటుంది. మనం ఆ జాతరలో మరి మనమే మర్చిపోతుంటాం. సో ఆ టైంలో ఎలాంటి స్నాచింగ్స్ కానీ, పర్స్ లిఫ్టింగ్ కానీ, బ్యాగ్ లిఫ్టింగ్ కానీ ఎలాంటివి జరగకుండా, ఎందుకంటే లాస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు విపరీతంగా అయింది, మన ఇష్యూస్ చాలా అయినాయి. సో అలాంటివి జరగకుండా ఉండడానికి నేను సార్ ఒక 3-4 టీంలు చాలా యాక్టివ్గా తిరుగుతాయి. ఎక్కడెక్కడైతే పబ్లిక్ మాబ్ ఉంటుందో ఆ మాబ్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా నా టీమ్స్ మఫ్టీలో తిరుగుతాయి. యాజ్ వెల్ నెక్స్ట్ యూనిఫామ్లో కూడా ఫోర్స్ ఉంటుంది, విజువల్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో అదొకటి చేస్తాను నేను 100% నా వైపు నుంచి. నెక్స్ట్ ఎక్కడెక్కడ మాబ్ అవసరం ఉందో కంట్రోల్ కావాలి, బ్యారికేడ్స్ ఒకటి నాకు కొంచెం వీలుంటే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ నేను చూసుకుంటూ వచ్చాను. ఇంకెక్కడెక్కడ అవసరం పడుతుందో నాకు ఒకసారి నాకు చెప్తే నేను బ్యారికేడ్స్ కూడా ఏం చేస్తాను. 2 days బిఫోర్ చెప్తే నేను బ్యారికేడ్ నెక్స్ట్ రేపు ఫస్ట్కి అవసరం ఉంటుందో 14 అవసరం ఉంటుంది. అప్పుడంటే ఇంకా ఫుల్గా చేయొచ్చు. 27 రోజు 26 రోజు నేను మొత్తం ముందే బ్యారికేడ్స్ తీసుకొచ్చి డంప్ చేయిస్తాను. డంప్ చేయించేసి ఎక్కడెక్కడ అవసరమో డంప్ చేయించేసి ఆ రోజు ఏ రోజు అవసరం ఉందో ఆ రోజు తీసి పెట్టుకోండి. అప్పుడు రోజు నేను డంప్ చేసేస్తాను. సో ఆ బాధ్యత మాది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిసిటీ మీరు అన్ని డిపార్ట్మెంట్ అందరికీ కూడా
సంవత్సరాలు చేస్తున్నదే, ఇలాంటి బందోబస్తు చేస్తూనే ఉన్నాం. బట్ ఈ లొకాలిటీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం ఐడియా లేకపోవచ్చు. 1 డేలో అడ్జస్ట్ అయిపోతాం. ఏం జరుగుతుందో మాకు అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ బందోబస్తు అవసరం ఉంది, ఎక్కడెక్కడ లేదు, ఎక్కడెక్కడ పబ్లిక్ మాప్ కంట్రోలింగ్ అవసరం ఉంది, ఎక్కడెక్కడ తాగుబోతులు జరుగుతుంది, ఎక్కడ ఏమో అవసరం ఉంది, అన్నీ ఒక రోజులో అర్థమైపోతాయి. ఫస్ట్ డే ఏమన్నా కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. నెక్స్ట్ డే నుంచి ఆలోచించి లేకపోతే మీకు అన్ని విధాల మా పోలీస్ నుంచి మీకు 100% సహకారం వస్తుంది. నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఎవరైతే రథం తీసుకొస్తారో లేకుంటే ఊరేగింపు తీసుకొస్తారో వాళ్ళ ఇండివిజువల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర మా పోలీస్ని మేము ఇస్తాము. ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే పోలీస్కి 100% సహకారం చేయాలి. తాగుబోతులు వస్తారు. ఇప్పుడు సపోజ్ మీ ఏరియా ఉంటుంది, మీ ఏరియాలో ఉండేటువంటి ఊరేగింపుకి అవుటర్స్ని ఎల్లో చేయదు, వేరే ఎవడో వస్తాడు. ఇప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ మీరు తెలుసు కాబట్టి నేను చెప్తే మీరు వింటారు, మీరు చెప్తే నేను అర్థం చేసుకోవాలి. ఎవరో బయటవాడు వస్తాడు, బయటవాడు వచ్చి వాడు అక్కడ హల్చల్ చేస్తుంటాడు. తీరా ఆర్గనైజర్ చెప్పినా కానీ దీనైనటువంటి స్టేజ్ ఒకసారి వస్తుంటారు సిస్టర్. సో వాడిని కంట్రోల్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మేము కూడా తీసుకుంటాం. వాడిని ఐడెంటిఫై చేయాలి. మేము ఐడెంటిఫై చేయలేము. సార్ వీడు బయటవాడు ఉన్నాడు, వీడు ఏదో చేస్తున్నాడు, ఇబ్బంది. కొంతమంది మాబ్లోకి వచ్చేస్తారు, వచ్చి లిఫ్టింగ్ చేయడం కానీ కరెక్షన్ సార్ చేస్తాము. ఇక్కడ పాట్ హౌస్ ముఖ్యంగా బోనాలు తెలిసిందే. బోనాలు తీసుకొచ్చే దారిలో ఎవరు కూడా కాలు తగిలి కింద పడకుండా, ఇబ్బంది కాకుండా, అక్కడ సడన్గా వర్షం పడ్డప్పుడు నీళ్ళు స్టాగ్నెంట్ చూడకుండా, ఒకవేళ నీళ్ళు స్టాగ్నెంట్ ఉంటే అక్కడ వెంటనే ఇప్పుడు ఎంతమందిలో స్ప్రే చేసినట్టుగా తీసుకెళ్ళి కోవిడ్ టైంలో కూడా చాలా బాగా చేసేసారు వాళ్ళు. కోవిడ్లో కూడా అమ్మవారి ఉత్సవం చాలా బాగా జరిగింది. అప్పుడు యాక్చువల్గా జరగలేదు చక్కగా స్ప్రే. రంగం ఎక్కే కార్యక్రమం ఉంటుంది. ఆ రంగం ఎక్కే కార్యక్రమం తర్వాత సాయంత్రం మరి రంగం రాగానే బలిగంప కాగానే పోతరాజు వస్తాడు. పోతరాజు రాగానే మరి సాయంత్రం 5 గంటలకు ఇక్కడి నుంచి ఘటము అమ్మవారిని సాగనంపే కార్యక్రమం శురువవుతుంది. ఆ సాగనంపే కార్యక్రమాల్లో మరి అందరము చిన్న పెద్దలము ఇక్కడ కనిపిస్తున్నాము. మిత్రుడు రాధాకృష్ణ కానీ, మా యాదగిరి అన్న కానీ, శంకర్, మీరు మిత్రులు అందరూ, కొత్త కమిటీ మెంబర్లు, ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని సాగనంపే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్దలు పాల్గొని ఇక్కడి నుంచి ప్రశాంత్ నగర్ దాకా సాగనంపే కార్యక్రమం ఉంటుంది. కానీ పోలీసు వారికి ముఖ్యంగా చెప్పినాము, ఎందుకంటే ఈ రంగం ఎక్కే టైంలో ఇక్కడ జాతర జరుగుతుంటుంది కాబట్టి రంగం ఎక్కే టైంలో ఎవరిని ఏ బోనాలే కానీ శివసత్తులే కానీ పలారం మన్ను రావద్దని వాళ్ళకి కూడా మనవి చెప్పినాం ఇప్పుడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరిలో ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ ఎంతో సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్తూ కోరుతూ పాత వాళ్ళందరికీ కూడా మా మిత్రులు ముఖ్యంగా మీరు అన్నారు ఈ బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ. నాకు కూడా అందరికి ముందే తెలుసు. కాకపోతే అందరూ చేసే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసిన ఇక్కడ ముందు మా ఏగారు ఉండే. సో నేను ఫస్ట్ టైం ఇక్కడ నేను మీటింగ్ వస్తున్నాను. సో మేము మాకైతే ఆల్మోస్ట్ సప్లై అనేది మాత్రం ఎవ్రీ ఇయర్ మేము మెయింటైన్ చేస్తాము. ప్లస్ 24 hours మా స్టాఫ్ని పెడతాం. మీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీ జాతర అయిపోయే వరకు ప్లస్ రంగం ప్రోగ్రామ్ అయిపోయే వరకు కంపల్సరీగా మా వాళ్ళు మీ ట్రాన్స్ఫార్మర్ అయిపోయిందో అక్కడ మా వాళ్ళు అక్కడ అవైలబుల్ ఉంటారు. కంపల్సరీ మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మా ఫోన్ నెంబర్స్ ఇస్తాము. ఇంకా అందరూ ఆల్మోస్ట్ అందరికీ నోటెడ్ ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ కూడా మా నెంబర్స్ ఇచ్చేస్తాం. మా లైన్మెన్ వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటారు. ఎనీ ఫోన్స్ ఉన్నా ఏమున్నా కాల్ చేయొచ్చు.